బేబీ ఛాన్సే లేదు. ప్రపంచం మొత్తం అంతా ఇప్పుడు నీ పేరే. అదరగొట్టేశావు బేబీ. కానీ నాకు మాత్రం ఒక విషయం ఇంకా అర్థం కానేలేదు. ఇది నీకొచ్చిన సక్సెస్. అది పోయి నువ్వెందుకు ఆ బంగారుకి ఇచ్చేస్తున్నావు? బేబ్, నీ లైఫ్లో ఎంతో పెద్ద సక్సెస్ వచ్చింది. ఇవాళైనా నాతో టైం స్పెండ్ చేస్తావా? జ్యూస్లో ఏం కల్పించావు నాకు? ఏంటి బేబీ? నాకు నువ్వు తీసుకొచ్చి ఇచ్చావే జ్యూసు, అందులో ఏం కల్పించావు అని అడుగుతున్నా. నేనేం కలపలేదు బేబీ. అది జస్ట్ జ్యూసే. 10 ఏళ్లగా నేను తాగుతూనే ఉన్నాను. జ్యూస్ ఏది మందేది అని తాగిన నాకు తెలీదా? నువ్విచ్చిన జ్యూస్లో విస్కీ కల్పించావు అంటే నీ మోటివ్ ఏంటి? నేను ఓడిపోవాలనే కదా నువ్వు ఇదంతా చేసావు. చెప్పు చెప్పు శామ్. ఐఎమ్ సారీ బేబీ. నువ్వు ఆ బంగారుతో కలిసి వర్క్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు గెలిస్తే తను గెలిచిందనే కదా పేరు వస్తుంది. అందుకనే కోపంతో కాదు, పొసెసివ్నెస్తోనే. అందుకని నా కంపెనీకి అవమానం జరిగినా పర్వాలేదు నీకు? లేదు బేబీ. అంతే. ఈ రోజు నేను ఆ షోలో ఓడిపోయి ఉంటే ఆ అవమానం నా ఒక్కడితే కాదు, నా జాను ఇన్నేళ్లు సంపాదించిన పేరు మర్యాద అంతా నాశనం అయిపోయి ఉండేది. ఇచ్చుడు, నాకు బంగారికి ఉన్న గొడవ అలాగే ఉంది. ఎప్పటికైనా తను నాకు శత్రువే. కానీ ఝాన్సీ ఫుడ్స్ కోసం, ఆ పేరుని కాపాడడం కోసం నేను బంగారి పోటీలో ఒకటిగా కలిసి పోటీ పడ్డాం. బేబీ చాలా ఆపు శామ్. నేను నిన్ను ఎంత నమ్మానో తెలుసా? నన్నే గెలవకుండా చేద్దాం అనుకున్నావు కదూ? అలా కాదు బేబీ. అదే నిజం. కానీ నేను శత్రువుగా చూసే బంగారు ఏం చేసిందో తెలుసా? మత్తులో ఉన్న నన్ను బయటికి తీసుకొచ్చి నాకు సపోర్టుగా కూడా ఉండి నన్ను గెలిపించింది. న్యాయంగా ఆ పని నువ్వు చెయ్యాలి. చేసుంటే నీతో ఇన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాణ్ణి. ఈ ఒక్క ఇన్సిడెంట్స్ పెట్టుకొని నన్ను తనని కంపేర్ చేస్తున్నావా? తను నీకు ఇప్పుడు గ్రేట్. తన కోసం నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు కదూ? షట్ అప్ శామ్. జస్ట్ లీవ్ మీ అలోన్. గెట్ లాస్ట్. అక్క, నాకు కాలేజ్కి టైం అయింది. నేను బయలుదేరాలి. ఇదిగో ఇదిగో కాలుతుంది. తీసుకో. ఏముందమ్మా ఇందులో? పప్పు వేపుడు పెట్టానే. ప్రతిరోజు ఇదే కదా. సరే సరే, వస్తాను. తను ఉండు, నేను వెళ్తూ నిన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తాను. అదేం అక్కర్లేదక్క, వద్దులే. నేను బస్సులో వెళ్ళిపోతాను. బస్సులో వెళ్తావా? తను ఇన్ని రోజులు బస్సులో మనిషి అనేవాడు పోతాడా అన్నావు. ఆటోలోనే పోతానని మొండికేసావు. ఇవాళేంటి బస్సులో వెళ్తానంటున్నావు? అదేం లేదమ్మా. పాపం అక్క నా కోసం కాలేజ్ వరకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్తోంది కదా. కష్టం కదా. పైగా అక్క ఆఫీస్కి లేటుగా వెళ్ళింది అంటే కంపెనీలో ఏమైనా అంటారు కదా. అక్కని వెళ్ళనీలే అమ్మా, నేను వెళ్తాను. ఆమా, నేనొస్తాను. బాయ్ బాయ్. ఏంటి ఇది? ఒకసారి అదంటుంది, ఒకసారి ఇదంటుంది. బస్సులో పోవడం మంచిదే కదమ్మా. అప్పుడే కదా 4 రకాల మనుషులు తెలుస్తారు. సరే అమ్మా, నాకు టైం అవుతుంది. నేను సరే, జాగ్రత్త. అక్కా. ఇంద్రాణి, అక్క ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. హాయ్.
కూర్చో. ఆ, బంగారి ఏంటి? ఏంటి ఇప్పుడే వచ్చావా? అవును. నీతో ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు. నిజం చెప్తున్నాను బంగారి, నీకింత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. మ్మ్. హ్మ్. అవును బంగారి, నేను ఫస్ట్లో అనుమానంగానే చూసేవాణ్ణి. ఏయ్, అటువైపు ఉంటూ నాకు డప్పు కొడుతున్నావా? చచ్చా, నేను నిజంగానే చెప్తున్నాను. మ్మ్. ఝాన్సీ అమ్మ లెవెల్కి రవిని కరెక్ట్గా గైడ్ చేయగలిగేది నువ్వు ఒక్కదానివే. నువ్వే లేకపోతే ఆ షోలో వాడు గెలిచేవాడా? ఆయనే పిచ్చ కోపంలో ఉన్నారు. నువ్వు ఊరికే మాట్లాడుకో. వాడు ఎంత కోపంలో ఉన్నా సరే నా దగ్గర రారా రవి, నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. నిజంగానా? కరెక్ట్ టైంకి వచ్చేసావు. రవి సార్, నిన్న మీరు వెళ్ళిన షో గురించి, అందులో గెలిచిన దాని గురించి పేపర్లో ఆర్టికల్స్ చాలా వచ్చాయి. అందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కంగ్రాట్స్. నేను ముందే అనుకున్నాను, మీలో అసలు మార్పు అనేదే రాదు. ఎందుకురా బంగారు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? తాను నీకు మంచి కదా చేస్తుంది. వదిలేరా, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, లిమిట్ దాటకూడదు. అవును, అక్కడికి కరెక్ట్గా స్టాఫ్ అంతా ఎలా వచ్చారా? అలా అడుగు. బంగారీనే అందరినీ తీసుకురమ్మని చెప్పింది. నువ్వు ఎలాగో గెలుస్తావు. నువ్వు గెలవటం మన ఆఫీసులో ఉండే వాళ్ళందరూ నేరుగా చూశారు అంటే వాళ్ళకి నీ మీద గౌరవం మర్యాద పెరుగుతుంది కదా. అలా చెప్పి బంగారీనే రమ్మని చెప్పింది. నీకోసం ఒక్కో విషయం ఝాన్సీ అమ్మలాగా చూసి చూసి చెప్తోందిరా. బంగారీ వల్ల నీకు ఎలాంటి నష్టం రాదురా. ఏంట్రా, నువ్వు తనకి ఓవర్గా సపోర్ట్ చేస్తున్నట్లేదు? లేదురా, నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ఊరికే తిడుతూనే ఉన్నావు కదా, నీ మనసు మీద చేసుకొని చెప్పు. ఆ బంగారీ లేకపోతే నువ్వు గెలిచేవాడివి ఆ పోటీలో? అవును, తన వల్లే గెలిచాను. కానీ ఈ మాట తనకు చెప్పగలమా? ఆ తర్వాత తను ఊరుకుంటుందా? తల మీదెక్కి డాన్స్ చేయదు. ఇలా రారా ఒకసారి. ఏంట్రా? నీకు ఒకటి చెప్పనా? ఏంటది? తనకు నీకు ఓ భయంకరమైన కామన్ పాయింట్ ఉందిరా. ఏంట్రా అది? మీ ఇద్దరికి ఈగో పీక్స్ లో ఉందిరా.